రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. హలో పీపుల్, నేను మీ యోగితాని రెడీగా ఉన్నాను ఒక ఉల్లి పిట్ట కథతో. మరి ఎప్పుడైనా అవతల వాళ్ళకి చాలా సెన్సిటివ్ గా బిహేవ్ చేయాలి. అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారి ఉన్నారు. ఆయన నడుస్తూ ఏడుస్తున్నాడు. ఆయనకి ఎదురుగా ఒక తెలివైన మనిషి ఎదురయ్యాడు. ఆయన్ని ఆపి ఈ జమీందారు అడిగారు, నా ఒంటె ఎక్కడికో పారిపోయింది, మీకేమైనా ఒంటె కనబడిందా అని అడిగారు. అప్పుడు ఆ తెలివైన ఆయన అన్నారు, ఆ ఒంటెకి దెబ్బ తగిలిందా అని అడిగారు. ఓ యా, అవును తగిలింది అని చెప్పి అన్నారు. అందుకే చూడండి, పాదాల అచ్చుల దగ్గర 3 కాళ్ళు మాత్రమే నడిచినట్టు ఉన్నది, ఇంకొక కాలు డ్రాగ్ చేస్తూ వచ్చినట్టు ఉన్నది అని అన్నారు. వెంటనే ఆ తెలివైన మనిషి అడిగారు, ఆ ఒంటికి ఒక కంటికి చూపు లేదా అని అడిగారు. ఆ జమీందారి అవును అవును చాలా కరెక్ట్ గా చెప్పారు అని తలాడించారు. మళ్ళీ అడిగారు, ఆ ఒంటి మీద ఒక పక్క పంచదార ఇంకొక పక్క బియ్యం నింపారా అని అడిగారు. అడిగితే అవును కరెక్ట్ గా చెప్పారు, మీరు నా ఒంటిని చూశారా అని అడిగారు. ఆ తెలివైన వాడు చాలా దిగాలుగా ముఖం పెట్టాడు. అప్పుడు ఆ జమీందారి మళ్ళీ అడిగారు, చూసారా లేదా, ఏమి సమాధానం చెప్పరేంటి అని అడిగారు. అప్పుడు ఆ తెలివైన వ్యక్తి అన్నారు, ఆ వెనకాతల ఒక చెట్లున్నాయి కదా, ఒక పక్క మాత్రమే తినేసినట్టుంది, ఇంకో లైన్ లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అలానే కింద ఒంటి కాళ్ళు అచ్చులు పక్కన ఒక పక్క చీమలు పట్టాయి, ఇంకో పక్క బియ్యం ఉన్నది. ఇవన్నీ చూస్తే అర్థమైంది, ఒంటికి ఒక కన్ను కనబడట్లేదు, ఒక కాలి దెబ్బతో నడిచింది, మీద పంచదారు మరియు బియ్యాన్ని మోస్తూ మరీ వెళ్ళింది అని చెప్పి. అప్పుడు ఆ జమీందార్ అన్నారు, నువ్వు చెప్తుందల్లా నాకు ముందే తెలుసు, కంటికి కనబడినట్టు వివరించావు, కానీ నా ఒంటు ఎటు వెళ్ళింది అని అడిగితే ఆ చెట్ల మధ్యలో ఎక్కడో ఉంటుంది, వెళ్లి వెతకండి అని వదిలేశారు. అప్పుడు ఆ జమీందారి పరిగెత్తుకుంటూ ఆ ఒంటె దగ్గరికి వెళ్లి రాణి అని ప్రేమగా ఆ ఒంటెని హత్తుకున్నారు. హ్యాపీ ఎండింగ్ ఉన్నా కూడా ఒక విషయం గమనించలేదు, దెబ్బ తగిలి బాధపడుతున్న ఒంటికి మళ్లీ సామాన్లు ఎలా తగిలిస్తారు? దెబ్బ ఎవరికైనా దెబ్బే కదా, అది మనిషి అన్నా జంతువు అన్నా. మనుషులకి ఒకలాగా జంతువుల్ని ఒకలాగా ట్రీట్ చేయకండి. మనకి నోరుంది చెప్పగలం, జంతువులకి నోరు లేదు, పాపం చెప్పలేరు. అందుకేనే ఎప్పుడు దెబ్బ తగిలి ఉన్న జంతువులు కనబడినా దగ్గరలో ఉన్న బ్లూ క్రాస్ కి కాల్ చేయండి. ఆ జంతువులకి కేర్ వాళ్ళు తీసుకుంటారు. బాగుంది కదా, మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్.